ఒకసారి రక్తస్రావం కలిగినటువంటి ఒక స్త్రీ 12 సంవత్సరాల నుండి తన వ్యాధితో బాధపడుతుందండి. ఎంతోమంది డాక్టర్స్ దగ్గరికి వెళ్ళింది. డాక్టర్స్ అన్నారు, నీకు నీ యొక్క వ్యాధికి ఎన్ని ట్రీట్మెంట్స్ ఇచ్చినా లాభం లేదమ్మా అన్నారు. ఎంతో మంది వైద్యుల దగ్గరికి వెళ్ళిందండి. తనకున్న డబ్బంతా ఖర్చు పెట్టిందట. తన వైద్యులతో తిప్పల పడిందట. ఎందుకంటే ఆ టెస్ట్ అని ఈ టెస్ట్ అని. అంతేకాక ఆ దినాల్లో ఎవరికైనా రక్తస్రావం ఉన్న అటువంటి స్థితిలో ఉంటే ఊరి వెలుపట పెడతారు, ఊరి దగ్గర వెలివేస్తారు, దేవుని బిడ్డల దూరం పెడతారు. కానీ ఒక్క రోజు కాదు, 2 రోజులు కాదు, 3 రోజులు కాదు, 1 సంవత్సరం కాదు, 12 సంవత్సరాల నుండి ఆ వ్యాధితో ఆ బిడ్డ బాధపడుతుందంటండి. లాస్ట్కి భయంకరమైన పరిస్థితుల మధ్యలో ఆమె ఎవరి గురించి విని వచ్చిందంటే తనకి సమాధానాన్ని, శాంతినిచ్చి యేసయ్య గురించి విన్నదట. గట్టిగా చెప్పకూడదు, దేవుని మహిమపరచుదాం. ఈ రోజు వరకు ఒకవేళ అక్కడికి వెళ్తే నీకు శాంతి దొరుకుతుంది, ఆ మాటలు నీకు సమాధానం ఇస్తున్నాయని ఎక్కడ తిరిగావో తల్లి, ఎవరి యొద్దకు వెళ్ళావో, ఒకవేళ మనుషుల యొద్దకు వెళ్ళి వారిని అడిగి అడిగి అలసిపోయావేమో, తిరిగి నెమ్మది లేకుండా ఉన్నావేమో, ఒకవేళ అనేక రకాల ప్రజల దగ్గరికి వెళ్ళి తిరస్కారంతో ఈ సభకు వచ్చావేమో. అయితే ఈ రక్తస్రావం రోగం కలిగిన స్త్రీ కూడా తిప్పలు పడి, తిరస్కరించబడి, అవమానపరచబడి, వెలివేయబడిన పరిస్థితిలో ఎక్కడికి వచ్చిందంటే యేసయ్య పట్టుకుందాం, ఆయన వస్త్రపు చెంగు ముట్టితే చాలని యేసే దగ్గరికి వచ్చిందండి. ఆయన వస్త్రపు చెంగు ఇలా ముట్టుకున్నది, ఆమె రక్తధార కట్టింది. దేవుని బిడ్డలారా, అప్పుడు యేసే అంటున్నాడు, ఎవరో నన్ను తాకారు, ఎవరో నన్ను ముట్టారు, నాలో ఉన్న ప్రభావం ఆ వ్యక్తిలోకి వెళ్ళిందంటే ఇక తప్పదని యేసయ్య వద్దకు వచ్చి ఆమె నిలబడింది. అయ్యా నేనేనయ్యా అంటే ఆయన అంటున్నాడు, అమ్మా నువ్వు సమాధానము కలిగిన దానివై వెళ్ళు. ఎందుకంటే అలాంటి వారు పట్టబడితే ఆ రోజుల్లో రాళ్లతో కొట్టి చంపేస్తారు. దేవుని బిడ్డలారా, అలాంటి వారు నిలబడితే రక్తస్రావం కలిగి ఆ స్థితిలో ఉన్నవారు ప్రజల మధ్యలోకి వస్తే వాళ్ళని చంపేస్తారు, వారిని వేలేస్తారు. ఈమె అంతమంది ప్రజల మధ్యలో యేసుని తాకింది, యేసు వస్త్రపు చెంగును తాకింది, స్వస్థత పొందింది. కాబట్టి ఆ ప్రజలందరి మధ్యలో ఆమెకి ఏ హాని కలగొద్దని యేసుక్రీస్తు ప్రభు అంటున్నాడు, అమ్మా నీకు సమాధానము కలుగును గాక, నీ వెళ్ళు తల్లి అంటున్నాడు. ఎంత మంచి ప్రేమ అండి యేసయ్య ప్రేమ. చూడండి, ఈరోజు సంఘము నిన్ను వెలివేసిన, సమాజము నీకు దూరమైన, కలవరము, భయము, దిగులు, పోరాటము, ఒంటరితనము అన్నీ నీకున్నా నువ్వు భయపడొద్దు. కానీ ఆ ప్రభువుని యేసు అంటున్నాడు, నీకు నేను సమాధానం ఇచ్చే దేవుడను. ఎందుకు భయపడుతున్నావమ్మా? ఎందుకు భయపడుతున్నావు సహోదరుడా? ఎందుకు ఒంటరిదానివని భయపడుతున్నావా? నేను ఒంటరి వాడినే, నాకంటూ ఎవరు లేరే, నా ప్రయాణంలో ఎవరుంటారు, నా ఒంటరితనంలో ఎవరుంటారు, నాకు తోడెవరుంటారు అనుకుంటున్నావా? నీకు తోడు ఉండేవాడు, నిన్ను ప్రేమించేవాడు, నీకెప్పుడు సమాధానం ఇచ్చేవాడు, నీకు నెమ్మది ఇచ్చేవాడు, నిన్ను ఆదరించేవాడు, నిన్ను ఓదార్చేవాడు, నిన్ను ఎత్తుకునేవాడు ఎవరంటే ప్రభువుని యేసుక్రీస్తు మాత్రమే. సహోదరి సహోదరుడా, ఈరోజు నీ బిడ్డలు నిన్ను విడిచిపెట్టారా? వృద్ధాప్యంలోకి వెళ్ళాక ఒంటరిగా బ్రతుకుతున్నావా? నీ కొడుకులు, కుమార్తెలు, కోడళ్ళు అందరూ విడిచిపెట్టారా? కానీ రాత్రి నెమ్మది లేని స్థితిలో ఇక్కడికి వచ్చావా తల్లి? ప్రభువుని యేసు అంటున్నాడు, అమ్మా నువ్వు భయపడకు, నేను నీకు తోడుగా ఉండి నీకు సమాధానం ఇవ్వబోతున్నాను. ఈరోజు ఒకవేళ నింద, అవమానము, దుఃఖము, వేదన, నిజమే దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు మనుషులు మనల్ని వదిలిపెట్టినప్పుడు, మనకి విరోధంగా శత్రువు లేచినప్పుడు గుండెలో భయం, కలవరం, కానీ పాపభీతి ఇవన్నీ నిన్ను వెంటాడుతున్నాయేమో. కానీ ఈ రాత్రి నా ప్రేమాస్వరూపి, నా కనికర స్వరూపుడు, నా దయాదాక్షిణ్య పూర్ణుడు, నా దీర్ఘశాంతుడు, సమాధానానికి కర్త అయినటువంటి యేసయ్య అంటున్నాడు, అమ్మా నీకు నేను సమాధానం ఇవ్వబోతున్నాను. ప్రియ సహోదరి సహోదరుడా, ఒంటరి స్థితిలో వేదనతో దుఃఖంతో ఇక్కడికి వచ్చావేమో. ఎంతమంది పిల్లలు లేనివారు, గర్భఫలం లేనివారు ఉంటే దయచేసి లేచి నిలబడండి. ఈ రాత్రి తల్లి దేవుడు నీకు సమాధానం ఇవ్వబోతున్నాడు. నీ చేతిలో చక్కటి బిడ్డను నీకు దయచేయబోతున్నాడు ఆయన. ఈ రాత్రి నీ యొక్క దుఃఖాన్ని, నీ వేదనని, నిందని తొలగించడానికే ఈ పట్టణంలో అడుగుపెట్టి టీవీ ప్రోగ్రాంలో నుంచి నీ గర్భాన్ని యేసయ్య తెరుస్తున్నాడు. నీ 2 చేతులు పైకెత్తుతావా? కళ్ళు మూసుకుంటావా? అయ్యా ఈ నింద, ఈ భారం, ఈ బాధతో నేనున్నానయ్యా, ఎక్కడ నాకు అవమానమే తప్ప సంతోషం లేదయ్యా, నాకు సమాధానం లేదయ్యా. ఈ రాత్రి నువ్వు కన్నీరు కారుస్తున్నావు తల్లి, సహోదరుడా, సహోదరి. ఈరోజే నా దేవాతి దేవుడు, నా ప్రేమ కలిగిన యేసయ్య, నీ ఎన్ని సంవత్సరాలైందో నీ గర్భం మూయబడి ప్రభు అంటున్నాడు, ఇదిగో నీ గర్భాన్ని నేను తెరుస్తున్నాను. నీ గర్భంలో మరుసటి ఏటకల్లా చక్కని బిడ్డని దేవుడు అనుగ్రహించబోతున్నాడట.
యేసు నామములో మూయబడిన ఆ గర్భములు తెరవబడును గాక అని మేము ప్రార్థన చేస్తున్నాం. గొప్ప కృప ఆ బిడ్డలకి మీరు దయచేయండి, మీరు ఆశీర్వదించండి, అద్భుతం చేయండి. మరుసటి ఏటుకల్లా వారి చేతిలో బిడ్డలుండును గాక అని దీవిస్తూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. కూర్చుందాం. ఈ రాత్రి చాలా మంది దేవుని బిడ్డలారా నెమ్మది లేని స్థితిలో వచ్చారు, అవమానాస్పదమైన స్థితిలో వచ్చారు. చూడండి, ఒకరోజు యేసుక్రీస్తు ప్రభు అనేక స్థలాలు తన వాక్యాన్ని బోధిస్తూ సమాజ మందిరంలో అడుగుపెట్టాడు. సమాజ మందిరంలో అడుగుపెట్టి వాక్యాన్ని అధికారపూర్వకంగా బోధిస్తూ ఉన్నాడు. సంఘాల్లో సమాధానం లేని వారు ఉన్నారండి, బయట ప్రజల్లో ఉన్నారు. సంఘానికి వస్తూ దేవుని ఎరిగి కూడా, దేవుని యొక్క లోతైన అనుభవం తెలిసి కూడా ఏదో భయం, ఏదో పోరాటం, ఏదో బలహీనపరిచే పరిస్థితిలో అనేక మంది ఉన్నారు. అదేవిధంగా వాడుక చొప్పున అనేక స్థలాలు యేసయ్య వెళ్ళి సమాజ మందిరంలో అడుగుపెట్టి వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాడు. ఇంతలో 18 సంవత్సరాల నుంచి నడుము వంగిపోయి దెయ్యం పట్టిన బలహీనపరచు ఆ స్థితి కలిగిన ఒక స్త్రీ అక్కడ ఉందట. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు వాక్యాన్ని చెప్తూ మాటలు తన వాక్కుని విడుదల చేస్తూ ఆ యొక్క బలహీనపరచు దెయ్యం పట్టిన ఆ తల్లిని పిలిచి అమ్మా అని పిలిచాడట. చూడండి, 18 సంవత్సరాల నుంచి ఎంతో మంది బోధ వింటుందండి ఆ తల్లి. ఎందరో ఆ యొక్క సంఘములోకి వస్తున్నారు, వెళ్తున్నారు. ఎన్నోసార్లు దేవుని వాక్యం వింటుంది. ఆమె అబ్రహాము కుమార్తె అని రాయబడి ఉంటుంది. అంటే అన్ని సంవత్సరాల నుంచి కూడా ఆ నడుము వంగిపోయి గూనితో ఉంటుందన్నమాట. చూడండి, ఒక వ్యక్తి వంగిపోతే పైన చూడలేరండి. ఒక వ్యక్తి వంగిన స్థితిలో ఉన్న వ్యక్తికి తల పైకి ఎత్తలేరు, ఇక వారు పైనున్న వాటిని చూడలేరు. బైబిల్ ఏం చెప్తుందంటే, నువ్వు క్రొత్తగా జన్మిస్తే, నువ్వు నూతనంగా జన్మిస్తే నువ్వు పైనున్న వాటినే వెతుకుతావు. అంటే ఈ తల్లికి పైనున్న వాటిని వెతికే అనుభవం లేదు. అంటే శారీరకంగా వంగిపోయిన అనుభవం కొందరిది, కొందరు స్పిరిచువల్గా అంటే ఆత్మీయ జీవితంలో వంగిపోయిన అనుభవం కొందరు దేవుని బిడ్డలారా. అయితే ఈ తల్లిని చూసి ఎంతో మంది బోధిస్తున్నారు, వెళ్తున్నారు. అక్కడ పెద్ద పెద్ద యాజకులు వచ్చి ఉండొచ్చు, గొప్ప గొప్ప వారు వచ్చి ఉండొచ్చు, వెళ్తూ ఉండొచ్చు. కానీ కొన్ని సంవత్సరాల నుండి ఆ నడుము వంగిపోయిన స్థితిలో వంగిపోయి వస్తుంది, ఇంటికి వంగిపోయి వెళ్తుంది. చూడండి, ఒక వ్యక్తి ఇట్లా వంగితే ఆ వ్యక్తికి ఎంత కష్టం ఉంటుందో. తినాలన్నా వంగే తినాలి, ఎక్కడికి వెళ్ళినా వంగే వెళ్ళాలి, ఏం చేసినా వంగే ఉండాలి. ఇక వారి జీవితంలో మరొకటి అంటూ ఏమీ లేదండి. అది చాలా కష్టతరమైన పరిస్థితి. అలాంటి స్థితిలో ఉన్న ఆ స్త్రీ దగ్గరికి యేసుక్రీస్తు ప్రభు వాక్యం చెప్తూ అమ్మా అని పిలిచాడట. చూడండి, ఆయన జాలిపడే దేవుడు అండి, ఒక వ్యక్తికి సమాధానం ఇచ్చే దేవుడు. ఆయన అడుగు పెట్టిన ప్రతి చోట అక్కడ ఏం జరిగిందంటే నెమ్మది లేని వ్యక్తికి నెమ్మది కలిగింది. దేవుని బిడ్డలారా, యేసయ్య ఎక్కడ అడుగు పెడితే సమాధానం లేని వ్యక్తి సమాధానం పొందాడు. ఎక్కడ యేసయ్య అడుగు పెడితే అక్కడ ఆయన ప్రేమ, కనికరము, వాత్సల్యత ప్రజల జీవితాల్ని బాగు చేసింది. దేవుని బిడ్డలారా, ఎందుకంటే యేసయ్య మనస్సు, యేసయ్య హృదయము ఒక వ్యక్తి నలిగిపోతూ ఉంటే, ఒక వ్యక్తి పగిలిపోయి ఉంటే, ఒక వ్యక్తి పడిపోయి ఉంటే, ఒక వ్యక్తి వంగిపోయి ఉంటే చూసి వదిలిపెట్టే అనుభవం కాదు. దేవుని బిడ్డలారా, ఎందరో ఆమెను చూశారు, వెళ్ళిపోయారు. ఈ రోజుల్లో అలాంటి వారు సంఘాల్లో ఉన్నారండి. అంటే ఆత్మీకంగా వారు పైనున్న వాటిని వెతకరు, వంగిపోయి వారి జీవితాలు ఆత్మీకంగా వంగిపోయిన అనుభవం. అంటే దేవుని కొరకు వెతకాల్సిన వెతకరు, దేవుని కొరకు నిలబడాల్సిన విధంగా నిలబడలేని సంఘంలో ఎంతో మంది క్రైస్తవ బిడ్డలు వారు స్పిరిచువల్గా, ఆత్మీకంగా ఇలాంటి ప్రజలు ఎంతో మంది ఉంటున్నారు. కానీ యేసయ్య అలాంటి వారిని చూసి చీ అని నెట్టివేయలేదు, కానీ వారి మీద కనికరపడ్డాడు. దేవుని బిడ్డలారా, ఈ రాత్రి పట్టణంలోకి ఎందుకు వచ్చాడో తెలుసా? నీవు కూడా ఆత్మీకంగా వంగిపోయావేమో, నీవు కూడా పైనున్న వాటిని వెతకలేకపోతున్నావేమో, లోకాన్నే చూస్తున్నావేమో. ఆ లోకాన్ని చూస్తుంటే నీకు శాంతి లేదు. లోకమిచ్చే శాంతి తాత్కాలికమైనది, లోకమిచ్చే సమాధానం మామూలుగా కొన్ని నిమిషాలు ఉండేది, లోకమిచ్చే శాంతి కొన్ని గంటలు ఉండేది. అట్లా లోకాన్ని చూస్తూ ఎవరిస్తారా అని వెతుకుతున్నావేమో. 18 సంవత్సరాల నుంచి ఆ తల్లి అలా వెళ్తూ ఉంటే యేసుక్రీస్తు ప్రభు అమ్మా అని ఇలా రా అని పిలిచి ఆమెకి చేతులుంచి ప్రార్థించినప్పుడు ఆమె చక్కగా నిలబడి దేవుణ్ణి మహిమపరిచిందంట. గట్టిగా చప్పట్లు కొడదాం. ఎంత అద్భుతమైనటువంటి కార్యం దేవుని బిడ్డలారా. అంటే అప్పటి వరకు చక్కగా నిలబడలేని అనుభవం,
ఈ రోజుల్లో సంఘాల్లో ఆత్మీయంగా చక్కగా నిలబడలేని వారు ఎంతో మంది ఉంటున్నారండి. దైవ సేవకుని అర్థం చేసుకోలేని వారు, సేవని అర్థం చేసుకోలేని వారు, వాక్యాన్ని అర్థం చేసుకోలేని వారు, లోక సంబంధంగా వెతికేవారు, లోకాన్ని చూసేవారు, లోకంలో ఉన్న వాటిని వెతికేవారు ఎంతో మంది. స్పిరిచువాలిటీ ఉంది, మేము దేవుని బిడ్డలమని చెప్తూ ఈ వంగిపోయిన అనుభవంలో ఉంటున్న అనేక బిడ్డలని లేవనెత్తడానికే యేసుక్రీస్తు ప్రభు ఈ పట్టణంలో ఈ టీవీ ప్రోగ్రాంలు అడుగుపెట్టి నిన్ను లేవనెత్తబోతున్నాడు. దేవుని బిడ్డలారా, నామకార్థ క్రైస్తవ జీవితం జీవిస్తున్నావా? వంగిపోయి ఉన్నావా అంటే నీ లోతైన అనుభవం నీకు లేదు. చక్కగా నిలబడి దేవుని మహింపరిచిన అనుభవం లేదు. ఎందుకంటే వంగిపోయిన ఆ స్త్రీ దేవుని మహింపరచలేకపోయిందండి. వస్తుంది పోతున్నది, వస్తుంది పోతుంది. కొంతమంది సంఘానికి వస్తుంటారు, పోతుంటారు, వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు, ఏమీ చేయలేని స్థితిలో ఉంటారు. కానీ రాత్రి ఆ తల్లిని పిలిచి అమ్మా అని దగ్గరకు తీసుకొని దేవుడు ఆ తల్లిని స్వస్థపరిచాడు. అమ్మా, నీ అనుభవాన్ని ఈరోజు ఏ విధంగా ఉంది? నీ వ్యాధి నిన్ను వంగ చేస్తుందా? నీ యొక్క వేదన నిన్ను కృంగదీస్తుందా? నీ యొక్క శరీర బాధ నిన్ను నలిపేస్తుందా? నువ్వు కూడా వంగిపోయిన అనుభవములు ఉన్నావా? త్రాగుడికి బానిస చెప్పిన నీ భర్తని బట్టి, నీ కుటుంబంలో నీ బిడ్డల దూరమైన స్థితిని బట్టి, నీ యొక్క జీవితంలో క్రైస్తవ కుటుంబంగా ఉన్నప్పటికీ కూడా నలుగురు చేత తృణీకరించబడుతున్నావా? ఆ యొక్క గూనితో ఉన్న తల్లిని ఎవరు పిలిచేవారండి? ఎవరు ఆదరించరు కదా, ఎవరు కూడా మర్యాద ఇవ్వరు. దేనికి కూడా ఆమెను పిలవకపోయి ఉండొచ్చు. కానీ ఎవరు పిలవని వారిని, ఎవరు ప్రేమించిన వారిని, ఎవరు ఆదరించిన వారిని, ఎవరు లేవనెత్తని వారిని లేవనెత్తి ఆదరించి సమాధానమిచ్చి ప్రేమించే దేవుడే ప్రభువైన యేసుక్రీస్తు. దేవుని బిడ్డలారా, ఎందుకంటే ఆ ప్రేమ లోకమిచ్చే ప్రేమ కాదండి. ఆ శాంతి లోకమిచ్చే శాంతి కాదు. ఆ సమాధానం ఈ లోకమిచ్చేది కాదు. యేసయ్య ఇచ్చేది. ఒక్కసారి ఆమెను నిలబడమ్మా అన్నాడు, చక్కగా నిలబడిందండి. అంతే. ఇక అది ఎవ్వరు కూడా ఇవ్వలేనటువంటి అద్భుతమైనటువంటి కృప ఆ తల్లికి దేవుడు ఇచ్చాడు. ఈరోజు ఏ పరిస్థితులు ఇక్కడికి వచ్చావమ్మా? ఏ కండిషన్లో నువ్వు ఇక్కడికి వచ్చావు? నీ జీవితంలో నింద పడుతున్నావా? అవమానం పడుతున్నావా? బాధపడుతున్నావా? నువ్వు కూడా నీకున్న అప్పుల బాధతో వంగిపోయి ఉన్నావా? కొంతమంది ఈ రోజుల్లో అప్పులు ఎక్కువైపోయి ఎంతోమంది ఆత్మహత్య ప్రయత్నం చేస్తున్నారు. క్రైస్తవులు అప్పుల పాలైపోయి అనేకుల దగ్గర చేయి చాపి వారి దగ్గర హేళనాస్పదం అయిపోతున్నారు. నీ జీవితంలో అడిగే అనుభవంలో ఉన్నావా? ఈ రాత్రి నా యేసయ్య అంటున్నాడు, అమ్మా అని ఆ గూనితో వంగిన అబ్రహాము కుమార్తె అంట. అంటే ఆమె ఎన్ని సంవత్సరాల నుండి దేవుని బిడ్డగా ఉన్నా బలహీనపరచు దెయ్యం ఆమెను బలహీనపరిచిందండి. ఈరోజు అప్పులనే దెయ్యం నిన్ను బలహీనపరుస్తుందా? ఒకవేళ నామకార్థ క్రైస్తత్వం అనే జీవితం నిన్ను బలహీనపరుస్తుందా? నువ్వు సంఘానికి వస్తూ కూడా ఆత్మ సంబంధంగా లేకుండా వంగిపోయిన స్థితిలో ఉన్న అనుభవం ఉందా? నీ వ్యాధి నిన్ను వంగజేసి అనేకులు ఎదుట అవమానం చేస్తుందా? నీ క్యాన్సర్ అని, ఎయిడ్స్ అని, లేకపోతే ఇతర జబ్బని నీ శరీరాన్ని పీడిస్తుంటే నువ్వు అందరి ఎదుట తలంచుకొని నడుస్తున్నావా? కానీ యేసయ్య అంటున్నాడు, నేను నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిన్ను వెతుక్కోవటానికే ఈ కావలి పట్టణంలో నేను అడుగు పెట్టిన దేవుడును అంటున్నాడమ్మా. ఈ రాత్రి నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. శిష్యులు భయపడుతుంటే వారి మధ్యలో నిలబడి సమాధానము కలుగునుగాక అని చెప్పిన దేవుడు, వంగిపోయిన స్త్రీ వంగిపోయి వస్తుంటే అమ్మా అని పిలిచిన దేవుడు, 12 సంవత్సరాల నుండి రక్తస్రావ రోగముతో తిప్పలపడి వైద్యుల చేత బాధపడి యేసయ్య వస్త్రపు చెంగును ముట్టగానే స్వస్థత పొందిన ఆ తల్లిని, అమ్మ నీకు సమాధానం కలుగును గాక అని చెప్పిన యేసయ్య అంటున్నాడు, నువ్వు ఏ స్థితిలో ఇక్కడికి వచ్చినా ఈ రోజు నీకు నేను సమాధానం ఇస్తున్నాను, ఈ రోజు నీకు నేను శాంతిని ఇస్తున్నానమ్మా. ఎందుకంటే నువ్వు పరిపూర్ణమైన విడుదల పొందబోతున్నావు. సహోదరుడా, నీ త్రాగు నుంచి నీకు విడుదల ఇవ్వబోతున్నాడు, నీ పాపం నుంచి నీకు విడుదల ఇవ్వబోతున్నాడు. చూడు, మనుషుల్ని ప్రేమించావేమో, అందరినీ ప్రేమిస్తారండి కొంతమంది. కొన్నిసార్లు మనుషుల వైపు చూస్తారు, అక్కలని, అన్నదమ్ములని, బంధుమిత్రులని, రక్త సంబంధికులని, నావారని. ఎంతో మంది ఈరోజు పాపానికి బానిసైపోయి ఇక్కడ కూర్చున్నారు, ఎన్నో వ్యసనాలకి బానిసైపోయి కూర్చున్నారు. నామకార్థ క్రైస్తవ జీవితం జీవిస్తున్నావు, సిగరెట్ తాగుతున్నావు, చుట్ట తాగుతున్నావు, అంతేకాక సినిమాలు చూస్తున్నావు, పాపానికి బానిసైపోయావు. నడుము వంగిపోయిన స్త్రీ అబ్రహాము కుమార్తెన్నట్లు నీ బ్రతుకు కూడా దేవునిలో వంగిపోయిన స్థితిలో ఉంది సహోదరుడా. అయితే ఈ రాత్రి యేసయ్య అంటున్నాడు, నువ్వు అట్లా ఉండటం ఆయనకి ఇష్టం లేదంట, కానీ నువ్వు చక్కగా నిలబడ్డానికే, నీ కుటుంబంలో నీ ద్వారా శాంతి సమాధానం రావటానికే నా యేసయ్య ఇక్కడ అడుగు పెట్టాడు. ఈ రాత్రి
ఎంతకాలం తాగుతావు? ఎంతకాలం పాప బ్రతుకుతావు? నీ పాపాన్ని బట్టి నీకు నెమ్మది ఉందా? నీ శాపాన్ని బట్టి నీకు నెమ్మది ఉందా? నెమ్మది లేదే. అయితే నా ప్రభు యేసు అంటున్నాడు, నీకు సమాధానం ఇస్తాను, అంటే నీ పాపాన్ని నేను క్షమిస్తాను, నీ పాపం నుంచి నీకు విడుదలిస్తాను, నేను నీ కొత్త జీవితాన్ని ఇస్తాను. అయితే ఇంతవరకు అనుభవించని శాంతిని, సమాధానాన్ని మీకు నేను అనుగ్రహించబోతున్నాను. చూడండి, యేసుక్రీస్తు వెళ్ళిపోయినప్పుడు, ఆయన సిలువ వేయబడినప్పుడు శిష్యులు చెల్లాచెదురైపోయారండి. కొంతమంది యేసయ్యని ఎరుగనని పేతురు బొంకాడు. అయినప్పటికీ యేసయ్య వారిని విడిచిపెట్టలా. వారి మధ్యలో నిలబడి సమాధానం కలుగును గాక అన్నట్లు, నువ్వెంత పాపివైనా యేసయ్య నిన్ను విడిచిపెట్టడమ్మా. నువ్వెంత దౌర్భాగ్యపు స్థితి జీవిస్తున్నా యేసయ్య నిన్ను విడిచిపెట్టడు. నువ్వు సంఘానికి దూరమైన స్థితిలో ఉన్నావా? చాలామంది ఈరోజు దేవుని సేవకుల్ని, దేవుని వాక్యాన్ని అపార్థం చేసుకొని సంఘానికి దూరంగా వెళ్ళిపోతారండి. కానీ నీకు సమాధానం ఉందా? లేదు. కానీ రాత్రి నువ్వు మరలా యేసయ్య దగ్గరికి వస్తే, చూడండి, బెత్లెహేము విడిచిపెట్టి మా యొక్క నయోమి మోయాబుకి వెళ్ళిందండి. ఆమె సమాధానాన్ని పోగొట్టుకుంది. దేవుడే రాజుగా ఉన్న భర్తను పోగొట్టుకుంది. మారాగా తిరిగి ఎక్కడికి వచ్చిందంటే మరలా బెత్లెహేములోకి అడుగుపెట్టింది. దేవుని బిడ్డలారా, నీకు సమాధానం కావాలంటే నువ్వు ఒక్కరి యొద్దకే రావాలి. అది ప్రభువుని యేసు యొద్దకే నువ్వు రావాలా. నీకు సమాధానం కావాలంటే నువ్వు ఎవ్వరి యొద్దకు వెళ్ళినా నీకు దొరకదు. చూడండి, నయోమి ఏం సంపాదించింది? ఆ రొట్టె ఇల్లు విడిచిపెట్టి, బెత్లెహేము విడిచిపెట్టి మోయాబు అందంగా ఉందని వెళ్ళింది. కానీ ప్రియాతి ప్రియమైన భర్తను పోగొట్టుకుంది, చక్కటి కుమారులను పోగొట్టుకుంది, అన్నీ పోగొట్టుకుని రిక్తురాలిగా మళ్ళీ ఎక్కడికి వచ్చిందంటే ఆ యొక్క దేవాతి దేవుడు ప్రేమించే స్థలానికి వచ్చింది. దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ఆమె బ్రతుకు అన్నీ పోగొట్టుకొని అంటుంది, నేను మారాగా వచ్చాను, నా బ్రతుకు మారా అయిపోయింది. ఈరోజు ఎన్ని పోగొట్టుకున్నావో, ఎంతమందిని పోగొట్టుకున్నావో, దేవునికి దూరం అయిపోయి దేవుని చిత్తము చేయకుండా జీవితంలో ఈరోజు నష్టపోయి ఉన్నావేమో. కానీ ఈరోజు ఎన్ని పోగొట్టుకున్నా, ఎంతమందిని పోగొట్టుకున్నా, తిరిగి ఎక్కడికి రావాలంటే సమాధానకర్త అయిన యేసు యొద్దకు నువ్వు వస్తే ఆ దేవాతి దేవుడట నీకు పరిపూర్ణ సమాధానాన్ని దయచేయబోతున్నాడట. నయోమి బెత్లెహేములో అడుగు పెట్టాకే ఆమె బ్రతుకుకు అర్థం వచ్చింది. దేవుని బిడ్డలారా, నువ్వు యేసు యొద్దకు వస్తేనే నీ బ్రతుకుకు పరమార్థం. నువ్వు యేసు యొద్దకు వస్తేనే నీ పాపానికి క్షమాపణ. నువ్వు యేసు యొద్దకు వస్తేనే నీ పాప పరిహారార్థమైన బలి నీకు దొరుకుతుంది. నువ్వు యేసు యొద్దకు వస్తేనే ఈ రాత్రి సంపూర్ణ సమాధానం నువ్వు పొందుతావు. నువ్వు యేసు యొద్దకు వస్తేనే నీ జీవితంలో శాంతి కలుగుతుంది. ఎందుకంటే శాంతి లేదా, నెమ్మది లేదా, పాపములో పట్టుబడి ఉన్నావా, శాపములో ఉన్నావా, వేదన పడుతున్నావా, దుఃఖములో ఉన్నావా, అందరు విడిచిపెట్టారా? అయితే తల్లి, ఈ రాత్రి నీకు యేసయ్య కావాలా? అయ్యా, ఈ లోకంలో ఎవ్వరు వద్దయ్యా, నాకంటూ ఎవరు వద్దేసయ్యా. రియల్లీ దేవుని బిడ్డలారా, మేమందరిని వదిలిపెట్టుకున్నాం కేవలం ప్రభు కోసం. ఆ ప్రభు ఇచ్చే శాంతి, సమాధానం ఈరోజు మాకు అనేక సంతోషాన్ని, నెమ్మదినిచ్చిందండి. ఈరోజు నువ్వు ఎన్ని వదిలిపెట్టుకున్నావు? నీ జీవితంలో నెమ్మది లేని స్థితిలో ఉన్నావేమో. కానీ ఆ యొక్క శిష్యులకి శాంతినిచ్చిన దేవుడు, పరిపూర్ణమైన సమాధానాన్ని తన బిడ్డలకి ఇచ్చిన దేవుడు అంటున్నాడు, అమ్మా, ఆ గూనితో వంగిపోయిన ఆ స్త్రీని లేపిన దేవుడు, ఆ రక్తస్రావం కలిగిన స్త్రీని స్వస్థపరిచి, అమ్మ నువ్వు శాంతి సమాధానం కలుగును గాక యేసయ్య. ఈరోజు ఓడిపోయి, పడిపోయి, పగిలిపోయి, నలిగిపోయి ఒంటరిగా వచ్చావమ్మా. నా యేసయ్య అంటున్నాడు, నేను నీకు సమాధానం ఇవ్వబోతున్నాను. నీవు గన నా దగ్గరకు వస్తే ఈరోజే నేనిచ్చే శాంతి, నేనిచ్చే సమాధానం పొందుకొని నీ గృహంలో అడుగు పెట్టబోతున్నావు. అందరం లేచి నిలబడదాం.